హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాటర్ లాగింగ్ పాయింట్లు తగ్గాయని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నా రోడ్లపై భారీగా వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండగా భారీగా నీళ్లు నిలిచే చోట్ల సంపులు నిర్మించింది బల్దియా. ఇప్పటికే 4 సంపులు అందుబాటులోకి వచ్చాయి. 8 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. నిన్న రాత్రి 9 గంటలకు వర్షం పడితే పలు చోట్ల ఇప్పటికీ రోడ్లపై నీటిని క్లియర్ చేయలేదు అధికారులు. ఇక వాటర్ లాగింగ్ పాయింట్స్ కి సంబంధించిన మరింత సమాచారం సదా లైవ్ లో అందిస్తారు. సదా డీటెయిల్స్ ఏంటి? ఎస్ జ్యోతి, సిటీలో వర్షం పడితే చాలు రోడ్లపైకి భారీగా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. సిటీలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద మొత్తం వాటర్ అంతా కూడా చేరి ట్రాఫిక్ జామ్కు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి. ఎట్ ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ నుంచి అఫ్జల్గంజ్ వెళ్ళే రూట్లో ఉన్నాము. సో నైట్ టైం ఇక్కడ 4 to 5 సెంటీమీటర్స్ వర్షం పడింది అంతే. ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలకు సంబంధించిన వాటర్ అంతా కూడా ఇక్కడికే వచ్చి చేరింది. ఎందుకంటే అఫ్జల్గంజ్ సైడ్ పడిన వర్షం అంతా అటు ఉస్మానియా హాస్పిటల్ అఫ్జల్గంజ్ నుంచి పడిన వర్షం అంతా కూడా ఈ ప్రస్తుతం మనం నిలబడిన ఈ రూట్ నుంచి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ లోతట్టు ప్రాంతం కావడం, ఇక్కడ రోడ్డు కూడా లో లైన్ ఏరియాలో ఉండడంతో వర్షపు నీళ్ళంతా కూడా ఇక్కడ చేరినాయి. మనం చూసుకోవచ్చు. యాక్చువల్గా నైట్ 9 to 10 o'clock మధ్య వర్షం పడింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. సో ఇంకా కూడా వర్షపు నీళ్లు నిలిచున్నాయంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 18 to 20 hours అవుతుంది. అయినా కూడా వర్షపు నీళ్లు వర్షం పడ్డతాట ఇంకా పోలేదు. అది కూడా ఏదో భారీ వర్షం కాదు. ఇక్కడ నైట్ కేవలం 4 to 5 సెంటీమీటర్స్ వర్షమే పడింది. ఇంకా నైట్ టైం అయితే ఇక్కడ వెహికల్స్ వెళ్ళలేక, ఎందుకంటే అఫ్జల్గంజ్ వెళ్ళే రూట్ అంటే ఎంజీబీఎస్ నుంచి బయటకు వచ్చే ప్రతి వెహికల్ కూడా, ప్రతి బస్సు కూడా ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇటు ప్రైవేట్ వెహికల్స్, బైకర్స్తో పాటు ఆర్టీసీకి సంబంధించిన వెహికల్స్, అలాగే ప్రైవేట్ బస్సెస్ అన్నీ కూడా ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రతి వెహికల్ కూడా ఇక్కడి నుంచే, ఈ వాటర్ నుంచే దాటుకుంటూ వెళ్ళాలి. సో జిహెచ్ఎంసీ అధికారులు ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ని క్లియర్ చేస్తున్నామని చెప్తున్నా కూడా చాలా ప్లేసెస్లో ఇట్లాగే చాలా వరకు వాటర్ లాగింగ్ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందని అడుగుదాం. భయ్యా कैसे कैसे चल रहा है इधर उधर? वहाँ पूरा पानी है ना रोड पे? बहुत दिक्कत होती है यहाँ से खाना खाने के लिए, जाने के लिए. अभी तो मई का महीना है, अभी तो बारिश लगना है. बहुत आने जाने के लिए हमको बहुत दिक्कत होती है. यहाँ पार्किंग में हमारा बस रहता है. डेली हमको आना जाना पड़ता है. बहुत बोले तो बहुत दिक्कत होती है. अभी तो बारिश अभी लगना ही है, तो अभी ये हाल है. हर बार ऐसी रहता है बारिश? हर बार ऐसा ही रहता है. सुबह कैसे था इधर? शुरुआत हुई, अरे सवेरे तो बहुत बारिश था यहाँ पे, फुल पानी भर के था यहाँ. अब ये क्या है, यहाँ से गाड़ी वगैरह पलटाते पूरा तकलीफ हो जाती. 2 व्हीलर वगैरह आ जाता सामने, बहुत दिक्कत होती. अब बोलो भाई कैसे है इधर? इधर बहुत पानी भरा रहता है, बहुत दिक्कत होती है. गाड़ी चलाने में दिक्कत, मोटरसाइकिल वालों को किसी को कुछ हो गया, स्लिप हो गया तो परेशानी होगा. तो फिर आदमी जाएगा क्या करेगा? पूरा पानी सरकार को देखना चाहिए इसको कि कैसे से पानी का निकासिस करें. कोई ऑफिसर आया इधर वाटर क्लियर करने के लिए? नहीं आया. చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ ప్రతిసారి వర్షం పట్టినప్పుడు ఇదే సిచ్యువేషన్ అని చెప్తున్నారు. సో యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వర్షం పడ్డప్పుడల్లా కంట్రోల్ రూమ్కు ఎవరైనా కాల్స్ చేస్తే అక్కడికి వచ్చి వాటర్ క్లియర్ చేయడం కానీ, లేకపోతే చెట్లు పడిపోతే వాటిని క్లియర్ చేయడం కానీ చేస్తారు. సో కంట్రోల్ రూమ్కి వచ్చే కంప్లైంట్స్లో సగానికి ఎక్కువగా సిటీలో రోడ్లపైన వాటర్ లాగింగ్ ఏరియాలకు సంబంధించి వస్తున్నాయి. సో దీనికోసం అటు హైడ్రా, ట్రాఫిక్, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులంతా కూడా వచ్చి ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. కానీ సిటీలో నిన్న నైట్ పడిన వర్షానికి ఇంకా ఇక్కడ రోడ్లపైన నీళ్లున్నా ఇప్పటి వరకు ఏ అధికారి రాలేదు, ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూడలేదు, ఇక్కడ వాటర్ను కూడా క్లియర్ చేయడం లేదు. సో ఇప్పటికి మధ్యాహ్నం అవుతున్నా ఇప్పటికీ ఇలాగే ఉంటే నిన్న నైట్ సిచ్యువేషన్ ఏంది, అలాగే పొద్దున ఎట్లా ఉందని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. సో ముఖ్యంగా సిటీలో వాటర్ లాగింగ్ పాయింట్స్ 141 ఉన్నాయి. సో వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నాం, వాటన్నిటిని కూడా తగ్గించుకుంటూ వస్తున్నామని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నా కానీ చాలా ప్లేసెస్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఇక్కడ రోడ్లపైన వాటర్ లాగింగ్ అయితే, రోడ్లపైన నీళ్లు నిలిస్తే ట్రాఫిక్ అనేది ముందుగా చాలా దూరం వరకు ఆగుతుంది. సో ఇక్కడ ఇది మేజర్ ఏరియా ప్రస్తుతం మనం ఉన్నది. ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ తిరిగే ఏరియా. ఈ ఎంజీబీఎస్ నుంచి బయటకు వచ్చే బస్సులు ఇట్లానే వెళ్తాయి. ఇటు అఫ్జల్గంజ్ సైడ్ కానీ, లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ సైడ్ వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే రూట్లో వెళ్తారు. సో ఇట్లాంటి ప్లేసెస్లో ఇలా వాటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ అనేది చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడే ఇది సిచ్యువేషన్ అయితే ఇంకా మార్నింగ్
పీక్ అవర్స్లో అంటే పబ్లిక్ ఆఫీస్కి వెళ్ళే టైంలో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా ఎలా ఉందని చెప్తున్నారు. అయితే సిటీలో వాటర్ లాగింగ్ పాయింట్స్ తగ్గించేందుకు చాలా చోట్ల ఇటు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ కూడా నిర్మిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. సో అటు రాజ్భవన్ దగ్గర, సెక్రటేరియట్ ముందు, లేకపోతే అక్కడ కేసీపీ జంక్షన్ దగ్గర వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ అంటే సంపులు నిర్మించారు. సో అక్కడే ఒక బావి లాంటిది తవ్వి దానిలో 10 లక్షల లీటర్లు 20 లక్షల లీటర్ల వరకు పడిన వర్షాన్ని అందులో స్టోర్ చేస్తున్నారు. ఆ తర్వాత మోటార్ల నుంచి డ్రైన్లోకి పంపిస్తున్నారు. సో అవి ఇప్పటి వరకు కేవలం 4 మాత్రమే అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా 8 ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వర్షాకాలం పూర్తిగా స్టార్ట్ అయ్యేలోపు అవి కూడా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. కానీ మిగతా వాటి పరిస్థితి ఏంది? ఎందుకంటే ఆల్మోస్ట్ 141 ఉన్నాయి. అంతకుముందు సంవత్సరం 184 ఉంటే దానిలో ఆల్మోస్ట్ 43 వాటర్ లాగింగ్ పాయింట్స్ని క్లియర్ చేశాము. అక్కడ గ్రిల్స్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే వర్షపు నీళ్ళన్నిటి కూడా డ్రైన్ లైన్లకు కలిపామని చెప్తున్నారు. కానీ మిగతా పాయింట్స్ దగ్గర మాత్రం ఎట్లాంటి చర్యలు తీసుకున్నట్లు మనకు కనిపించట్లేదు. మరోవైపు ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ను క్లియర్ చేయడము ఇటు మాన్సూన్ టీమ్స్కి ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. మాన్సూన్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసేది అందుకే. ఎందుకంటే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు కాల్ రాగానే వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైతే వాటర్ ఆగిపోతాయో అక్కడ మోటార్లు పెడతారా, లేకపోతే వాటర్ డ్రైనేజ్ లైన్కి కలుపుతారా, ఏదైనా చేసి వాటర్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో వాటర్ని క్లియర్ చేస్తేనే నెక్స్ట్ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది వెళ్తూ ఉంటుంది. కానీ అట్లాంటి ప్లేస్ పైన నెగ్లెక్ట్ చేయకూడదని కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే నిన్న నైట్ 9 o'clock పడిన వర్షానికి సిటీలో చాలా ప్లేసెస్లో ఇంకా వాటర్ లాగింగ్ అనేది మనకు కనిపిస్తూనే ఉంది. సో ఇట్లాంటి వాటిపైన ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ చేయాలని సిటీ పబ్లిక్ కోరుతున్నారు. ఇటు హైడ్రా, అలాగే ట్రాఫిక్, జిహెచ్ఎంసీ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కలిపి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు వర్షం పడినప్పుడు వెంటనే ఇట్లాంటి స్పాట్స్ వాళ్ళకి తెలుసు. సిటీలో 141 పాయింట్స్ ఎక్కడెక్కడ వర్షం పడగానే నీళ్లు ఆగుతాయనేది కూడా అధికారులకు తెలుసు. కాబట్టి వాటిపైన ఫోకస్ చేసి ఈ వాటర్ లాగింగ్ పాయింట్లను ముందుగా క్లియర్ చేయాలని సిటీ పబ్లిక్ అయితే కోరుతున్నారు. జ్యోతి.